మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఎట్లా చూడొచ్చు, రెబల్స్తో హడలెత్తిపోతోంది, రెబల్స్ అంతా కూడా తిరగబడుతున్నారు. ఒకే పార్టీలో గతంలో ఇద్దరు ముగ్గురు గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు వేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయింది. ఆల్రెడీ నామినేషన్లు అయిపోయాయి. ఇంకొక అర్ధ గంటలో విత్డ్రాల్ చేసుకోవాలి. ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో, ఏం జరగబోతోంది సునీల్? దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు జరిగేటువంటి ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఈరోజు నామినేషన్లు ఉపసంహరణ చివరి తేదీ కావడంతో కొంత రెబల్స్ బెడద మాత్రం అన్ని పార్టీలు, అటు ప్రధాన పార్టీగా ఉన్నటువంటి అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్లోనూ అదే బెడద మాత్రం కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అటు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కొంత వివాదం అయితే ఉదయం నుంచి కూడా, మార్నింగ్ నుంచి కూడా చోటు చేసుకుంది. అతన్ని భుజగించే ప్రయత్నం అధికారులు చేసినప్పుడు కూడా తన అనుచరులకు సీట్లు కేటాయించలేదంటూ కూడా ఇప్పటికే జీవన్ రెడ్డి కొంత ముఖం చాటేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో 10,000కు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అంటే ఈ 10,000లో చాలామంది, అంటే ఒక్క మున్సిపాలిటీకి దాదాపు 5 నుంచి 6 మధ్య నామినేషన్లు వేశారు. అయితే మిగిలినటువంటి వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అధికారులు, రాజకీయ మంత్రులు చేసినప్పుడు కూడా కొంతమంది విత్డ్రా అయ్యారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా తగ్గేదే లేదంటూ కూడా వారు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న మనం చూసాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పాడు, రెబల్స్ బెడద లేకుండా చూడాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్తోనే కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో అలాంటి ఇబ్బందులు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో జరగకుండా ఉండాలి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది, అది సింబల్ గుర్తు మీద ఉంటుంది, పార్టీ గుర్తు మీద ఉంటుంది. కాబట్టి ఈసారి అలాంటి వివాదాలు తలెత్తకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షం సిద్ధంగా ఉంది. కేసీఆర్ విచారణ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ 34-35% సీట్లను గ్రామ పంచాయతీ స్థానాలను సంపాదించుకుంది. మరోవైపు ముఖ్యమంత్రి 10-15 రోజులు రాష్ట్రంలో లేరు. నిన్న ఉదయం రాగానే జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఎక్కడ రెబల్స్ బెడద లేకుండా చూసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఇన్ని ప్రయత్నాలు ముఖ్యమంత్రి చేస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం చాలా విభేదాలు ఉన్నాయి. ఇవి చివరిగా ఎటువైపు దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి? ప్రతిపక్షానికి ఎంతవరకు ఇది లాభం చేకూర్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇది అధికార పార్టీకి మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తే అంశం అయితే మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే రెబల్స్ బెడదతో ఒక్క పార్టీ నుంచి 2-3 అభ్యర్థులు పోటీ చేయడం వల్ల అవతల పార్టీకి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా మారే అవకాశం అయితే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 35-40% ఓట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో తమదైన విజయం పట్టు సాధించాలనేటువంటి లక్ష్యంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా తనదైన శైలిలో ప్రచారం ఓరు పెంచింది. ఇప్పటికే మనం చూడొచ్చు, జిల్లా స్థాయిలో ఇప్పటికే కమిటీలు కూడా వేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు పార్లమెంటు ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి మంత్రులతో కీలక సమావేశం జూబ్లీహిల్స్ పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డీసీసీలో ఇప్పటికే జూమ్ మీటింగ్లో డీసీసీలకు, డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఈరోజు మరొక గంట సేపులోగా ఈ నామినేషన్ ఉపసంహరణ అనేది మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇక నామినేషన్లకు సంబంధించిన విషయంలో పూర్తిగా వివాదం అంతా కూడా క్లోజ్ అవుతుందా లేదా అనేది మాత్రం మరికాసేపులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి ముఖ్యమంత్రి వరుస జిల్లాల పర్యటన ఉంది. ఈ నెల 9 వరకు, రేపటి నుంచి ఈ నెల 9 వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉంది. కాబట్టి ఆ జిల్లాల పర్యటనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మొత్తం కూడా నెరవేర్చలేదు. ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. మహాలక్ష్మి పథకాలు కావచ్చు, వృద్ధుల పింఛన్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, ప్రభుత్వం పూర్తిగా వెనుకడుగు పెడుతుంది. ఇదంతా కూడా ప్రభుత్వము ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ రకంగా సిట్ నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తుంది అనేది ప్రజల్లోకి ఇలాంటి అన్ని అంశాలను తీసుకువెళ్లాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మరోవైపు ఇదే తరహాలో బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ పార్టీ కూడా ఇదే తరహాలో ముందుకెళ్లాలని చూస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల్ని ఇన్ఛార్జ్గా నియమించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది. బీజేపీలో కొంత రాజకీయ నేతల మధ్య కొంత గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసే దిశగా బీజేపీ పట్టు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఇదే తరహాలో ఇప్పటికిప్పుడు సాధ్యమా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, అప్రఖ్యాతంగా విజయ కేతనాలు ఎగరేస్తూ ఎలక్షన్ మిషన్ లాగా బీజేపీ వెళ్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను లైట్ తీసుకుంది. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా లైట్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే బృహన్ ముంబై ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత
పురపాలకలను లేదంటే శాసనసభలను లోక్సభలను ఎక్కడ కూడా బీజేపీ వదలకుండా ముందుకెళ్తుంది. బట్ తెలంగాణ విషయానికి వస్తే బీజేపీ ఈ విషయంలో కొంత వెనకడుగులో ఉందనుకోవచ్చా? బీజేపీ టార్గెట్గా కేవలం శాసనసభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసాం గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసలు వారు సాధించిన సీట్లు కొంతవరకు మాత్రమే, అంటే అంత పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడంతో బీజేపీ శ్రేణులు కొంత గ్రామీణ స్థాయిలో పట్టు లేకపోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి ప్రధానమంత్రి మీటింగ్లో బీజేపీ తెలంగాణ ఉన్నటువంటి క్యాడర్ అందరినీ కూడా పిలిచి మరీ క్లాస్ పీకినటువంటి పరిస్థితి కనబడుతుంది. అది కూడా లీకులు బయటకు వచ్చాయి. ఆ తర్వాత కిషన్ రెడ్డి స్పందించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్, సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కూడా స్పందించిన పరిస్థితి. అయితే ఇప్పుడు అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీ అనేది కొంత సిటీ టౌన్ పరిధిలో ఉంటుంది కాబట్టి కొంత డెవలప్ ఏరియా కాబట్టి అందులో కొంత బీజేపీ పట్టు సాధిస్తే అవకాశం ఉంది అనే ఆలోచన అటు బీజేపీ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్రం నుంచి కొంతమంది కీలక నేతలను కూడా ఇక్కడ బీజేపీ బలం ఎక్కడ ఉండొచ్చు? మోస్ట్లీ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది బీజేపీ. అండ్ మోర్ ఓవర్ సికింద్రాబాద్ విషయం సరే, ప్రస్తుతానికి సికింద్రాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు లేకపోయినా కానీ కరీంనగర్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో కొంత టగ్ ఆఫ్ వార్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉందా? అక్కడ బీజేపీ కొన్ని స్థానాలు గెలుచుకుంటుందా ఎక్కువగా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే కరీంనగర్ మంత్రిగా ఉన్నాడు, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్. అతను సంబంధించినటువంటి కరీంనగర్ ప్రాంతాలు కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కొంత ప్రభావం అయితే పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ విషయానికి వస్తే బీజేపీ బలం చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీకి అదేవిధంగా బీజేపీ నేతల మధ్య పరస్పరం వివాదాలు అవుతూ ఉంటాయి, పరస్పరం గొడవలు జరుగుతూ ఉంటాయి. బాన్స్వాడ పరిసర ప్రాంతాలు కావచ్చు, అక్కడ నిర్మల్ ప్రాంతాలు కావచ్చు, మరోవైపు ఆదిలాబాద్ రూరల్ ప్రాంతాలు కావచ్చు, ఇదంతా కూడా కొంత బీజేపీకి బలం చేకూరేటువంటి ప్రధాన ప్రాంతాలు కాబట్టి దాంట్లో కొంత బీజేపీ కొంత బలపడే అవకాశం ఉంది. కానీ మెరుగైన సీట్లు సాధించడంలో బీజేపీ కొంత వెనుకడే వేసే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా కేవలం ఆదిలాబాద్ వస్తేనే సరిపోతుంది. ఇదంతా కూడా ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లు మేయర్ సీట్ దక్కించుకోవాలంటే ఖచ్చితంగా సంబంధించిన కింది స్థానాలు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మేయర్ సీటు దక్కించుకునేంత బలం అయితే ప్రస్తుతం అయితే బీజేపీ పార్టీకి లేదనేటువంటి ఆరోపణలు వినబడుతున్నాయి. మరి చూడాలి ఈ ఎన్నికల్లో ఎంఐఎం మజ్లిస్ పార్టీ కూడా ఇప్పటికే రంగంలో దిగింది. మజ్లిస్ బ్రదర్స్గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ కావచ్చు, ఓవైసీ కావచ్చు, ఇప్పటికే తనకు సంబంధించినటువంటి ప్రాంతాలు మైనార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాలపై కూడా ఇప్పటికే ఎంఐఎం పార్టీ ఫోకస్ పెట్టింది. కాబట్టి వారు కూడా ఈసారి బీజేపీ వర్సెస్ ఎంఐఎం అన్న దిశగా వారు కూడా ప్రచారంలో జోరుగా పెంచే అవకాశం కూడా కనపడుతుంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలకు మరికాసేపులోనే నామినేషన్ల ఉపసంహరణకు తెరపడనుంది. ఇప్పటికే అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. కొంతమంది బాధపడుతున్నారు, తమకు బీఫామ్లు ఇవ్వలేదని. కొంతమంది రెబల్స్ ఇంకా పోటీలో ఉన్నారు. వారందరూ కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే అధికారులు మంత్రులు చేస్తున్నారు. మరోవైపు జిల్లా డీసీసీ అధ్యక్షులు చేస్తున్నారు, మరోవైపు కింద ఉన్నటువంటి క్యాడర్ చేస్తున్నారు. మరి చూడాలి వీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి ఎట్లాగైనా మున్సిపల్ ఎన్నికల్లో 90% సీట్లు గెలుపు దిశగా ప్రతి ఒక్కరు కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో ఆ స్థాయిలో మెరుగైనటువంటి ఫలితాలు రాకపోతే మాత్రం ఈసారి ఖచ్చితంగా సీరియస్ గా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కాబట్టి అందుకు అనుగుణంగానే అటు రాజకీయ నేతలు అదేవిధంగా కింది క్యాడర్ అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు మాత్రము గెలిపే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో తమ శైలిలో వ్యూహరచనలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శ్రీకాంత్. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి రెబల్స్ బెడద కాంగ్రెస్ పార్టీని నిజానికి ఇబ్బంది పెడుతుందని చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి గుబులు పుట్టిస్తుందని చెప్పాలి. అటు ఆదిలాబాద్ మొదలు ఇక్కడ మిగతా ఏవైతే 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయో, 116 మున్సిపాలిటీలు ఉన్నాయో అన్నిట్లలో కూడా రెబల్స్తో ఇబ్బందులు పడుతుంది. దాంట్లో జగిత్యాలో చాలా సీరియస్గా నడుస్తుందని చెప్పాలి. సో ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ పరిస్థితి ఏమిటి? ఇంద్రవెల్లి కొండల్లోంచే కాంగ్రెస్ పార్టీ విజయఢంక ఆ రోజు మోగించింది. సో అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో పార్టీలో కొంత లుకలుకలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ బీఫామ్ల విషయంలో, విత్డ్రాల విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్టు కనిపిస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి శ్రీనివాస్? మున్సిపల్ ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తయిందని చెప్పవచ్చు. ఇంకొక 10-15 నిమిషాల్లో కూడా నామినేషన్ ఉపసంహరణ తోటి ఒక ఘటన. అయితే ఇక్కడ ఆశావాదులు ఎక్కువ అవడంతో ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ప్రాబ్లం అయితే ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా నామినేషన్లు ఎక్కువ పడ్డాయి కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ ఉత్తర తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ ఎక్కువగా ఉండటంతో బీజేపీ పార్టీ కూడా ఆశావాదులు ఎక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గండ్ర సుజాత సంబంధించిన వాళ్ళకి సీట్స్ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయితే కంది శ్రీనివాస్ గత ఇన్ఛార్జ్ అతనికి అతను చెప్పిన నామినేషన్ల ఒక పేరు తీసుకోకపోవడం, గండ్ర సుజాత తీసుకుపోవడం కూడా అసమ్మతి కూడా మనకు ఏర్పడుతుంది. ఈ ఇప్పుడున్న పరిస్థితి లోపల అధికార పార్టీ కానీ ఇక్కడ ఉత్తర తెలంగాణ లోపల ఇటు 3 సీట్లు బీజేపీ ఉంటాయి, ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ ఎమ్మెల్యే, నిర్మల్లో బీజేపీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మున్సిపాలిటీలో కూడా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. అయితే ఖానాపూర్ లో మాత్రం కాంగ్రెస్ ఉంది. సో ఇక్కడ బీజేపీ కూడా ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. శ్రీకాంత్.